1956వ సంవత్సరము జనవరి 4వ తేదీన లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కిత్ సెషిలియన్ దానియేలు గారు చేసిన ప్రసంగములోని 2వ భాగం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7-8 వచనాలు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరల రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. ఇతరులను గురించి ఎల్లప్పుడూ బాగ్గా ఆలోచించుట మరియు వారు బాగుండాలి అని ఎల్లప్పుడూ కోరుట ఒక గొప్ప లక్షణం. క్రీస్తు ఎవరి పట్ల ఒక తిరస్కార భావమును కలిగి ఉండలేదు. మనము చెడు నీరును కూడా మోయుటకు అలవాటు పడగలము. అప్పుడు ఆ చెడుగు మనకు అంటుకొనును. నేనెల్లప్పుడూ జీవితాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఉంటాను. కొంతమంది ప్రజలను గమనించుట నేను ప్రారంభించాను. వారి చెడు మార్గములు నన్ను అభ్యంతరపరచి కోపపడేటట్లు చేస్తూ ఉండేవి. త్వరలో ఇది నా ఆలోచనలు తాకటం మొదలైంది. వారి పట్ల ఒక అయిష్టతను నేను పెంపొందించుకొనుట నేను గ్రహించలేదు. వారు స్వస్థత కొరకు నా ఎద్దుకు వచ్చినప్పుడు వారి కొరకు నా హృదయం నుండి ప్రేమను ప్రయోగించలేకపోయాను. ఇది ఏంటి అని నేను ఆశ్చర్యపడ్డాను. దేవుని ప్రేమ దాని ప్రవాహంలో ఎందుకు నిలిపివేయబడింది? నేను నా హృదయాన్ని పరిశోధించాను. ఇతరుల పట్ల వ్యతిరేకతకు కారణం కనుగొన్నాను. అప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను. పరిచర్యలో దేవుని ప్రేమ మరలా స్వేచ్ఛగా ప్రవహించినంతగా నా పాపాన్ని ఒప్పుకొన్నాను. షేక్స్పియర్ రాసిన ఒథెల్లో అనే పుస్తకంలో లగో జీవితమును నీవు చదివినట్లయితే అతడు ఎల్లప్పుడూ చెడు ఆలోచించుట కోరువానిగా నీవు చూస్తావు. అతడెంతో కీడు చేశాడు. దాని ఫలితంగా దుష్టునిగా తయారయ్యాడు. నా కళాశాల దినాల్లో ఇతరుల నుండి చెడును తీసుకుని ఒకరి నుండి మరి ఒకరికి మోయువాని నేను ఎరుగుదును. చివరికి అతడు తానే దుష్టుడిగా మారిపోయాడు. ఇతరులోని చెడును చూచి దాని గురించి మాట్లాడవద్దు. ఎల్లప్పుడూ ఇతరులోని మంచిని చూచి మంచి వార్తను తీసుకుని వెళ్ళుము. అప్పుడు మంచి నీలో వృద్ధి చెందుతుంది. క్రీస్తు ఎల్లప్పుడూ సువార్తను తీసుకుని వెళ్ళాడు. ఆయన ప్రతివారిని స్వస్థపరచుటకు మరియు ప్రతివారిని ఆశీర్వదించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. క్రైస్తవ సువార్త ఆశ్చర్యకరమైంది. ఎందుకనగా దాన్ని మోయువారిని అది మంచివారిగా చేయును. ప్రభువు సియోన్ను మరలా తెచ్చినప్పుడు వారు ముఖాముఖిగా చూస్తారు. మనం మంచివారముగా తయారైనప్పుడు మనము దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. ఎందుకనగా దేవుడు మంచివాడు. మనం జీవించుటకు ఒకే ఒక జీవితాన్ని కలిగి ఉన్నాం. ఇతరులకు సువార్తను తీసుకుని వెళ్తూ, ఆశీర్వదిస్తూ మరియు సేవ చేయువారంగా మనం ఉందాం. నీవు చేయుటకు మరియు సాధించుటకు ఎంతో మంచి ఉన్నది. నీవు మంచిగా ఉండుటకు దేవుడు నిన్ను ఈ సహవాసంలోనికి తెచ్చాడు. మన సహవాసము మరెక్కువ పవిత్రమైన సహవాసము అవునుగాక. సువార్తను ప్రకటించు వారి పాదములెంత సుందరములైనవి. మనము ఈ సువార్తను ప్రతి చోటకు తీసుకుని వెళ్దాము.